లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందన్న లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 82% మంది అవునని 18% మంది కాదంటున్నారు. మాట్లాడండి, ఇందాక మీరు చెప్పదలిచారు. రఘుపతి గారు తర్వాత నాకు ఒకటి ఈరోజు మీ నియోజకవర్గాల్లో చూస్తూ ఉంటాం, వాడు తనులు తిన్నవాడు వచ్చి కేసు పెడతాడు, తన్నివాడు కూడా వచ్చి కేసు పెడతాడు. ఇద్దరు పెడతారు. ఇద్దరు పెట్టాక ఏం చేస్తారు, పెద్దలు వస్తారు. పెద్దలు వచ్చి మేము వీడిని అవుట్ ఆఫ్ దీనిలో సెటిల్మెంట్ చేస్తామని చెప్పి బయట సెటిల్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఈ రోజు వాళ్ళకి ఏదో కొంత గిట్టుబాటు కూడా అవుతుంటది కదా, జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఈరోజు రెండు ప్రభుత్వాలు ఆ స్థాయిలో మరి ఈరోజు ఈ వాదులాటలు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే రాజకీయాలు ఏ రకంగా శాసిస్తున్నాయి, చట్టాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకుని ఏ రకంగా శాస్తున్నాయని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది. దీంట్లో మరి మీడియేట్ చేయటంలో మరి పదం వాడుతున్నారా మీరు? దాన్ని మరి పెద్దన పాత్ర పోషించేటువంటి బీజేపీ రియల్గా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. తెలంగాణ ప్రభుత్వం సంగతి నాకు తెలియదు, కానీ ఆంధ్ర ప్రభుత్వం అయితే నవ్యాంధ్రప్రదేశ్లో అయితే మటుకు ఈరోజు ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. ఈ రాష్ట్రం మళ్ళీ కుదిరిపడాలంటే ప్రతిరోజు కూడా చాలా విలువైన సమయం. ఇటువంటి విషయాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి నుంచి బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏదో లాజికల్ కంక్లూజన్స్ రావాలి. దాని మీద చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి అవి చేయాల్సిన పని వాటిని చేయనియాలి. వీటిలో అనవసరం రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలి. రాజకీయ ప్రమేయం అంటే మీరు స్పష్టంగా చెప్పండి, బీజేపీ వాడు రాజకీయ ప్రమేయం అదే అనవసరమైనటువంటి విషయాల్లో రాజకీయాల్లోకి వెళ్ళాలి. కూడా నేను బ్రోకరేజ్ అనే పదం టెక్నికల్ గా ఉందని చెప్పాను తప్ప మధ్యవర్తిత్వం వహించి రెండు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించాలి, అవి నడిచేటట్టుగా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నిన్న పెట్టిన పత్రికా గోష్ఠి అదే కదా, తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు. నేను 8 సార్లు మోడీతో మాట్లాడి 9వ సారి అయినా మీరు మాట్లాడండి, కానీ ముగ్గురు కూర్చొని చర్చించండి. వాళ్ళు కాకపోతే వాళ్ళు ఆ చట్టంలో ఉన్నది 3 రెండు ప్రభుత్వాలు మాట్లాడుకొని చేయాలి, లేదా గవర్నర్ కొంత పాత్ర వహించాలి. ఇది రెండు జరగకపోతే కేంద్రం పాత్ర వహించాలని. ఇది దశల వారీగా జరగడం లేదు కదా, జరగనప్పుడు దాన్ని సందేహించాల్సి వస్తుంది కదా. అంటే కావాలని కృత్రిమంగా ఉద్రిక్తత పెంచడానికి రెండు రాష్ట్రాల మధ్య అప్రస్తుతమైన అంశాలు, అక్కడ మధును అరెస్ట్ చేస్తారు, ఇక్కడ మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేస్తారు, ఇక్కడ పనికి వాళ్ళని సమ్మె అంటారు, అక్కడ ఇంకోటి అంటారు, ఏదో ఒకటి. ఇక్కడే కాదు కోల్కతా కూడా అక్కడేమో నేను తమాషాగా ఉందా నేనేం సహించనని ఆయన అంటారు. అంటే మొత్తం మీద చెప్పాలంటే చాలా విషయాల్లో ఒక విధంగా వెళ్తున్నారు, కానీ పరిష్కారం రెండు రాష్ట్రాల మధ్య విషయం వచ్చేసరికి తేల్చట్లేదు. ఇందులో హైదరాబాద్ ప్రతిపత్తి, హైదరాబాద్ లో పరిధి ఎంత నిర్ణయించడం ఈ కేసులో చాలా ముఖ్యంగా ముందుకు వచ్చింది. అదేనా సిఐడికి ఎంత అధికారం ఉంది, కేటీఆర్ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇవ్వడానికి ఇక్కడ ఉందా, ఇవ్వడానికి ముందు పోలీస్ స్టేషన్ వీళ్ళు స్థానికంగా సంప్రదించారా, ఇలాంటి చాలా ప్రశ్నలు. అందుకనే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చేయకూడదు. ఈ కేసులో ఇక్కడ వన్ ఆఫ్ ద ముత్తయ్య అనేటువంటి అక్యూజ్డ్ ని పట్టుకొని అక్కడ షెల్టర్ ఇస్తారండి. ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా షెల్టర్ ఇస్తారు? పట్టుకోండి కాదు, ప్రతి ఒక్కరికి నోటీస్. మీరు అనుకుంటున్నారు కేసు ఇప్పుడు కేసు మా చేతిలో, కేసు ఎవరి చేతిలో లేదండి. కొమ్మినేని గారు, ఇలా కేసు ఎవరి చేతిలో లేదు. కోర్టుకు వెళ్ళిపోయింది, ఒక స్టేజ్ దాటిపోయింది. ఇంకా విత్డ్రా చేసుకోవాలనుకున్నా, మెత్తబడాలనుకున్నా, ఆగాలనుకున్నా ఎవరి చేతులు లేదండి. పట్టించుకోవడం కాదండి. ఇప్పుడు దానికి పద్ధతులు ఉంటాయి, దాని సిస్టమ్ ఉంటది, దానికి మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ A1, A2, A3 లో ఉన్న ఆయనకు ఒక ఆయనకు అక్యూజ్డ్ కి పట్టుకొని అక్కడ షెల్టర్ ఇచ్చి అక్కడ కంప్లైంట్ ఎట్లా రిజిస్టర్ షెల్టర్ ఇచ్చారని మీరు ఆరోపణ ఏపీ ప్రభుత్వం కోర్టు 100% జైలుకు వెళ్ళాల్సిందే. ఏం చేయలేరు కాదు, 100% రేవంత్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు ఎవరైతే A1, A2, A3 ఉన్నారో వినండి, A1, A2 ఒకవేళ మేము చేస్తుంటే మేము కూడా అవుతాం. చట్టంకు మేమేం చుట్టం కాదు, చట్టంకు చంద్రబాబు కూడా చుట్టం కాదు. చంద్రబాబు ఇన్వాల్వ్ అయినా, ఈయన ఇన్వాల్వ్ అయినా, లోకేష్ ఇన్వాల్వ్ అయినా, రేవంత్ గారు ఇన్వాల్వ్ అయినా ఈ కేసులో చాలా సీరియస్ ఉంటుంది. ఒకవేళ తేలిపోయిన తర్వాత
కదా, ఫోన్ ట్యాపింగ్ ఉంటే కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి బయట పెట్టాను కదా. మేమైతే బయట పెట్టి కేసు రిజిస్టర్ చేసి A1 నుంచి A10 దాకా నోటీసులు ఇచ్చినాం కదా. కోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా. వాళ్ళలాగా దౌర్భాగ్య పరిస్థితుల్లో జ్యూరిడిక్షన్ లేని వ్యక్తులకు షెల్టర్లు ఇచ్చి కేసులు బుక్ చేయించి అక్కడి నుంచి నోటీసులు ఇస్తలేం కదా. తెలంగాణలో టీ న్యూస్ కి ఇచ్చేయమని భంగపడ్డరు, యావత్ ప్రపంచం చూసింది. మాట అంశం అది, అంశం పెరుగుతా అండి చెప్పిన. ప్రదీప్ గారు కొత్తగూడెం నుంచి, ఒక్క నిమిషం. ప్రదీప్ గారు నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం. చిన్న విషయం సార్, జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాం గారు నాకు కనెక్ట్ అయింది కాల్. నమస్కారం సార్ జీవన్ రెడ్డి గారు. ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. అవునండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనర్హుడు అవుతాడు అన్నారు, అంతవరకు బానే ఉంది. మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా అర్హులు అవుతారండి? ఈ పార్టీ నేను అడిగిందే మీరు అడుగుతున్నారు, మీరు కొత్త విషయం అడగండి. నేను కంటిన్యూషన్ ఉందండి చెప్తున్నాను. చెప్పండి. డైరెక్ట్ గా దొరికిపోయారు అంటున్నారు. ఓకే, మీరు కూడా ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు పెడితే ఆయన కూడా డైరెక్ట్ గా దొరికిపోతారు. ఏముంది ప్రదీప్ గారు, ఏం దొరికిందనేది ఇంపార్టెంట్ అండి. ఏం దొరికింది ఇంపార్టెంట్. చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకా దొరికిపోయినాక దొంగలై ఉండి ఇంకా అది తప్పు. మీరు అట్లా అనకూడదు. అక్కడ కెమెరాలు పెట్టమని అంటే ఎట్లా అంటారు మీరు? అది తప్పు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికే రాజకీయాలు అంటే దిగజారిపోతున్నాయి, వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయి, ప్రజలలో ఒక రకమైనటువంటి ఏవగింపు వస్తూ ఉంది. ఈ కేసులు కాంప్రమైజ్ అయ్యే కేసులు కాదు కొమ్మినేని గారు. కేంద్ర ప్రభుత్వం మీడియేట్ చేసినా కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉండదు, మీరు గమనించాల్సిందే. ఎందుకంటే అదే చెప్తాను నేను. FSLకి నివేదిక వచ్చిందా? ఒకటో నివేదిక వచ్చిందా? రెండో నివేదిక వచ్చిందా? కోర్టులో తీసుకుపోయి ACB జడ్జి గారి దగ్గర వేసిరా, ఆయన సంతకం పెట్టి ఆయన కవర్ లో పెట్టుకున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదది KCR గారు చెప్పి రేపు చంద్రబాబు నాయుడు గారు పేరు తీసేయారంటే ACB కోర్టు ఊకుంటుందా? ఊకున్న నాలంటాడు ఎవడో, సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఎవడో కోర్టుకు మళ్ళీ దరఖాస్తు పట్టుకుని పోయి ఆయన ఎందుకు ప్రాసిక్యూట్ చేయాలి? అదే చెప్తాను. దయించి ఒక మాట చర్చను ప్రాపర్ గా దయించి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే అది జ్యుడిషియరీ లోపల కూడా కొన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నారు. వస్తాయి. ఇప్పుడు జయలలిత కేసు 18 సంవత్సరాలు జరిగింది. ఏం చేసిరో అంటారు మీలాంటి వెంటనే. ఏం చేసినా చేయకున్నా రాజకీయ నాయకులలో, రాజకీయ వ్యవస్థలలో ఒక భయం అంటూ ఇంకా జ్యుడిషియరీ పట్ల ఉంది. ఈ ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అయ్యాడు, ఆ ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అయ్యడానికి ఏముంటుంది? అంత సైన్స్ టెక్నాలజీ. ఒక నిమిషం సార్, భయం లేదే ఇంతమంది జైలు పోతున్నారా కొమ్మినేని గారు? ఎందుకు సార్ అట్లా? ఉన్న వ్యవస్థల పట్ల కొంచెం నమ్మకం పెంచేలాగా పనిచేద్దాం. నమ్మకం పెంచేలా ఆయా వ్యవస్థలు సందేహాలు కలిగే విధంగా వ్యవహరిస్తారు. 5 జడ్జిలు కూర్చున్నప్పుడు జడ్జిల మధ్యలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి సార్, ఉంటాయి. చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా. అందుకనే చట్టానికి లోబడే జడ్జిమెంట్స్ వస్తాయి. అందుకనే చట్టాలకు లోబడే జడ్జిమెంట్స్ వస్తాయి. కింది కోర్టు లోబడి వస్తే పర్వాలేదు, చట్టాలతో సంబంధం లేకుండా వస్తున్నాయనే అభిప్రాయం కూడా వస్తా ఉంది. అందుకనే మీరు ఒక కేసు పెడితే ఆ కేసు గురించి మాట నేను చెప్పని సార్. అందుకనే ఈ కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ వన్ ఇష్యూ, డబ్బులు, ఓట్లు, నోట్లు, కోట్లు, ACB ఇదంతా ఇంకొక కేసు. ఇక్కడ 100% వీళ్ళు సాక్ష్యాలు తీసుకొచ్చుకుంటా ఉన్నారు, అక్కడ 100% సాక్ష్యాలు వచ్చినాయి. సర్వీస్ ప్రొవైడర్లు ట్యాప్ చేసిరా చేయలేదా, ఏం చేసిరా అనేది సీల్ కవర్ లో కోర్టుకి ఇచ్చిండ్రు. నౌ నోబడీ కెన్ చేంజ్ ఇట్. ఇట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కోర్టు కదా. అందుకని ఈ కేసులు ఏదో అయిపోతున్నాయి, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ పడ్డారు, దానికి ఏదో కేంద్రం చెప్పింది, వాళ్ళు ఎవరు చెప్పినా ఇక్కడ రాజీ పడడానికి స్కోప్ లేదు. నౌ ద మ్యాటర్ ఇస్ బిఫోర్ ద కోర్ట్స్ అని నేను చెప్పాను. ఇక్కడ 2 మాటలు రఘునందన్ ఇచ్చిన వివరణ ఒక విధంగా సరైంది, కానీ రెండో పాత్ర ఒకటి ఉంది. ట్యాపింగ్ విషయంలో రాజ్నాథ్ సింగ్ హోంశాఖ నుంచి వచ్చిందంటున్నటువంటి సర్క్యులర్ చాలా ముఖ్య పాత్ర వహించింది ఒక దశలో. రెండో మాట మీడియేట్ చేసి కేసులు ఎత్తేయించుకోమని నేను చెప్పడం లేదు, కేసులు సక్రమంగా నడవడానికే మీడియేట్ చేయమంటున్నా. సక్రమంగా నడవడానికే మీరు మీడియేట్ చేయండి, చట్టాన్ని తీసుకురండి. మీకు ఇష్టం వచ్చినప్పుడు మేము ట్యాప్ చేస్తామని ఒకరు, మేము ఓట్లు కొనుక్కుంటామని ఇంకొకరు, కేసులు వేగం పెంచుతారు, మందగమనం చేస్తారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చేసేవాడు? బిల్ క్లింటన్ కేసులో చిక్కుకుంటే ఇరాక్ మీద బాంబులు వేసేవాడు. ఉదాహరణకు క్లింటన్ ఉన్నప్పుడు చాలా సార్లు అలా జరిగింది. అందువల్ల ఇది కాదు. అమెరికాని గుర్తు బాబీ జిందాల్ అన్న అతను ఏమన్నాడు తెలుసు? సుప్రీంకోర్టు నాకు అధికారం ఉంటే 6 అది స్వలింగ సంపర్కం కేసులు ఇచ్చిన తీర్పుకి 6 రెడ్డిలు తీసి పడేసేవాడిని అన్నాడు. అదేందో చాలా ఆశ్చర్యమైంది. తీవ్రంగా కూడా మాట్లాడతారు అమెరికాలో జ్యుడిషియరీ. అది కొంచెం డిఫరెంట్. రఘునందన్ తర్వాత ఎప్పుడన్నా చెప్తారో మనకు తెలీదు. కానీ ఇక్కడ మీడియేట్ చేయాల్సింది. ఎందుకంటే మీరు రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయొద్దండి, పరిపాలన చేసుకుంటూ కేసులు కొనసాగించండి. అరే ట్యాపింగ్ విషయంలో వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చారు, అది సీల్డ్ కవర్లో ఉంది. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? చివరగా కూడా 2 ప్రభుత్వాలు ఒక చోట పనిచేయాలంటే ఇటువంటివి జరగకుండా
కేంద్రం ఏం చేస్తుంది? వాళ్ళకు వీళ్ళు నోటీసులు, వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు నోటీసులు అంటే కొమ్మినేని గారు కేంద్రం పాత్ర ఇందులో ఉండదు. ఇద్దరు తప్పు చేసినోడు ఎవడైనా శిక్షించబడాలి గురించి కాదు, పరిపాలన గురించి రవి గారు చెప్పారు. పరిపాలన గురించి మేము ఇన్వాల్వ్ అయితే ఫెడరల్ స్ఫూర్తికి భంగం చేసిరు, ముఖ్యమంత్రుల అధికారాలను బుల్డోజ్ చేస్తా ఉన్నారు, ఇట్లాంటి పదాలు వస్తాయి రవి గారు దయించి. ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలో వారు చెప్పారు. ట్రాయ్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్, డెఫినెట్ గా చెప్పింది. ట్రాయ్ కేసు వేరు, ట్రాయ్ కేసు వేరు, ఇది వేరు. నేను ఒకటి అడుగుతాను. బీజేపీ ఏపీ శాసన మండలిలో 58 సీట్లకి ట్రక్ ఆమోదం చేశారు. తెలంగాణలో 12 సీట్లు పెండింగ్ లో ఉన్నాయంటే కేంద్ర హోంశాఖ కదలట్లేదంట. నేను పేపర్ లో వార్త అంటే అది ఎట్లా అర్థం వస్తుంది? మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు వినేటువంటి ఓపిక ఉండాలి, రైట్? అక్కడ శాసన సభ్యుల ద్వారా ఎన్నికయ్యేటువంటి శాసన మండలి స్థానాలు పెంచడం జరిగింది. ఇక్కడ పెరగాల్సినవి లోకల్ బాడీస్ కి సంబంధించి జిల్లా కలెక్టర్లు పబ్లిక్ ఒపీనియన్ కండక్ట్ చేశారు. కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఏ అంశంలో కేంద్రం ఇంతవరకు ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించాలని కోరుకుంటారో చెప్పండి, నేను చెప్తా సమాధానం. ఫలానా విషయంలో కేంద్రం ఇన్వాల్వ్ కావాలని చెప్పండి, ఈ విషయంలో కావాలని చెప్పండి, ఫలానా విషయం అని చెప్పండి. అట్లా వేగ అన్ని విషయాలను మీరు దానికో బిల్లు ఉంది, దానికో రాజ్యాంగం ఉంది, శాసనసభలు ఉన్నాయి, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నం అవుతుంది. పాయింట్ అవుట్ పర్టికులర్ కేసు, దీంట్లో మీరు ఇన్వాల్వ్ ఎందుకు అవుతలేరు అని అడగండి, చెప్తాం మేము సమాధానం. మీరు అడిగారు కదా ఎమ్మెల్సీ విషయంలో మేము చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రొసీజర్ ఉంటుందని చెప్తా ఉన్నాం. పెండింగ్ లో పెట్టింది వార్త వచ్చింది, అందుకని వార్త మీరు రాసినారు, దానికి నన్ను సమాధానం అడిగారు. నేను చెప్పినాను 3 కలెక్టర్లు దానికి నివేదిక పంపించారు. మహబూబ్ నగర్ పెద్ద జిల్లా, దీంట్లో 2 లోకల్ బాడీస్ కింద డివైడ్ చేయండి అన్నారు. రంగారెడ్డి ఇచ్చినారు, కరీంనగర్ ఇచ్చినారు. 3 లోకల్ బాడీస్ ఇక్కడ పెరుగుతాయి. కలెక్టర్ల నివేదిక రాకుండానే పెంచేస్తారా? రైట్. ప్రసాద్ గారు ఆత్రేయపురం నుంచి లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం సార్. ఇప్పుడు రాష్ట్రాల మధ్య తగు వచ్చింది కాబట్టి మధ్యతత్వం బీజేపీ చేయాలంటున్నారండి. కానీ అక్కడ మధ్యతత్వం చేసే బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నారు సార్. వ్యాపం కుంభకోణం కానివ్వండి, దళిత గేట్ కానివ్వండి, వసుంధర రాజే కాని, కాబట్టి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతుంది సార్. ఇక సెకండ్ విషయం అంటే సార్, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారండి మన అడ్వకేట్ గారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం సార్, ఆయన చాలా బాగా మాట్లాడతారు. కానీ సల్మాన్ ఖాన్ విషయంలో ఏం చేశారు సార్? సల్మాన్ ఖాన్ విషయంలో వెంటనే కనీసం వినండి, శిక్ష పడ్డ ముద్దాయిలకు కూడా బెయిల్ ఇవ్వచ్చు. ఒక నిమిషం వినాలే దయించి. మీరు మర్డర్ చేసి కత్తితో కోర్టుకు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, అప్పుడే మిమ్మల్ని సొంత పూచికత్తి మీద విడుదల చేయాలని ఇండియన్ పీనల్ కోడ్ లో రాసింది. కానీ వెంటనే విడుదల చేస్తే మీరు ఇంకొక నేరం చేస్తారు లేదా సాక్షుల్ని బెదిరిస్తారు కాబట్టి అక్కడ మీకు ఇవ్వకపోవచ్చు అనడానికి ఇంకొక వాదన ఉంది. సల్మాన్ ఖాన్ విషయం లోపల శిక్ష పడింది, సల్మాన్ ఖాన్ విషయం లోపల పైకోర్టుకు అప్పీల్ పోయింది. పైకోర్టులు ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి. మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఏ నేరంలో అయినా మర్డర్ చేసి యావత్ జీవిత ఖైదు పడ్డాగని పెరోల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ తీసుకొని బయటకు వచ్చే నీకు నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఒకటి. సరిగ్గా రఘునందన్ చెప్పిందే విషయం. డబ్బు గల వాళ్ళు, పెద్ద చేతుల వాళ్ళకు సులభంగా బెయిల్ వస్తాయి, వాళ్ళ వ్యవహారం వేరుగా ఉంది, సామాన్యులకు వేరుగా ఉందని చర్చ నడుస్తుంది. అదే 304 అనే కేసులో సల్మాన్ ఖాన్ మీద పెట్టబడినటువంటి కేసు 304 నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. దాంట్లో పడే మాక్సిమం శిక్ష 2.5 నుంచి 3 సంవత్సరాలు. దానికి అరెస్ట్ లేదు, వెంటనే బెయిల్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇవ్వాలి. ఒక మాట సార్ నేను చెప్పాను, కొమ్మినేని గారు జనానికి తప్పుపోతుంది సంకేతం. 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడే ఏ కేసులో కూడా నేరస్తుని మీరు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు 2014 సంవత్సరం లోపల ధర్మాసనం పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది. చదవండి, దాన్ని చదివిన తర్వాత మనం చర్చ పెట్టుకుందాం. పాయింట్ ఏంటంటే సామాన్యులు కూడా బెయిల్ ఇస్తారు. సంగారెడ్డి మున్సిపల్ కోర్టులో, సంగారెడ్డి మున్సిపల్ కోర్టులో రిమాండ్ లో తీసుకోరు. ఒకే ఒక మాట, న్యాయశాస్త్ర వివరణలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ న్యాయం 2 విధాలుగా నడుస్తుంది. బెయిల్ జయలలిత ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ గారు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారు. ఇవన్నీ సరైన సంకేతాలు పంపించడం లేదు. న్యాయ వ్యవస్థ న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలని ఒక ముఖ్యమైన న్యాయ సూత్రం ఉంది.
అయితే విచక్షణాధికారంతో చేస్తే ఓకే, అది వేరే విషయం. కానీ కొందరికేమో నెలల తరబడి బెయిల్ రాదు, కొందరికి వెంటనే వచ్చేది. అందరికీ సమానంగా వర్తిస్తున్నాయనేటువంటి అభిప్రాయం కలిగితే మంచిదని చెబుతున్నాం. లేదు మా ఇష్టం మా కోర్టులను మేమేం చేయాలి సార్, మా ఇష్టం మా కోర్టు 304A కి 302 కి మధ్యలో ఉన్నటువంటి తేడాని మాత్రం గమనించండి. చట్టంలో ఏముంటే చేయండి అన్న. చట్టంతో సంబంధం లేకుండా అనేక వస్తున్నాయని మీ న్యాయమూర్తినే మీ న్యాయవాదులే సుప్రీంకోర్టులో వాదించారు. నేను కాదు వాదించింది. ఒకసారి కళ్ళు మూసుకుని తిరగండి, లాబీలో తిరిగితే మీ గురించి ఏమనుకున్నారో తెలుస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముందన్నారు. మేం కాదంటుంది. అది పాయింట్ బి డిస్కషన్ కాబట్టి కోర్టుల ముందు డిస్కస్ చేసిరు. దాని కోర్టులు తప్పు పట్టలేదు. వ్యవస్థలో లోపాలు ఉంటే దాన్ని ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 82% మంది అవునని, 18% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రఘుపతి గారు, రఘునందన్ గారు, అలాగే జీవన్ రెడ్డి గారు, తెలకపల్లి రవి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.